ఈ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ హైందవ ధర్మంలోకి తెలియకుండానే క్రైస్తవం అడుగుపెట్టిందా? ఒక వీడియో చూపిస్తా, చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. ఇది నో కన్వర్షన్ అనేది ఒక దాంట్లో కొత్త కార్కి పూజ చేస్తారు. మనం వాహన పూజ అంటాం కదా, పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి. వీళ్ళన్నిటికీ నూనె ఒక్కటే, ఆయిల్తో సర్వరోగ నివారిణి, ఒక వాళ్ళకు తప్ప. హిందువులను మత మార్పిడి చేసిన తర్వాత, వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ డిఎన్ఏలోనే పూజలు, పురస్కారాలు, హోమాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని వాళ్ళు వదులుకోలేవరు. కాబట్టి ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా వాటికి దూరం అయ్యామనే బాధతో మళ్ళీ రిటర్న్గా హిందుత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు వేటినైతే వ్యతిరేకించారో, వేటినైతే అబద్ధం అని చెప్పారో, వేటినైతే అవహేళన చేశారో వాటిని క్రైస్తవంలోకి తీసుకొచ్చారు. నెంబర్ 2, ఒక పుస్తకం చదవడం తప్ప అంతకు మించి ఏముంది? వాళ్ళకు కూడా ఏం దోచక పొద్దున్న లేస్తే ప్రభు అది చెప్పిండు, ప్రభు ఇది చెప్పిండు, ప్రభు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని చెప్తే మనుషులు పడిపోవట్లేదట. అందుకని గిట్లా కొత్త పద్ధతిలో ప్రజల్ని హైజాక్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అని చెప్తున్నారు. సనాతన హైందవ ధర్మాన్ని ఈరోజు క్రైస్తవం కాపీ కొడుతోంది. వాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే. ఈ భారతదేశంలోకి బ్రిటిష్ వాడు అడుగుపెట్టి వాళ్ళను మార్చేసిండు. వాళ్ళు మిమ్మల్ని మారుస్తాండ్రు అంతే తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువే. మీ డిఎన్ఏల నుంచి ఆచార వ్యవహారాల్ని ఎవరు తీసేయలేవరు.